ప్రార్థన. కృపగలనైనా ఉన్నతమైన దేవ, గొప్ప దేవ, సమస్తానికి సముద్రా, నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా గొప్ప దేవ, ఈ సమయంలో మీ యొక్క వీడియో పెడుతుండగా అనేకమైన ప్రశ్నలు సమాధానం చెప్తుండగా ప్రభా, ఈ వీడియో అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని కోరుచున్నాం. ఎవరైతే ప్రభా బైబిల్లో తెలియని విషయాలు ప్రశ్నలు వేస్తుండగా సమాధానం చెప్పేది మీరు, మీ పరలోక సింహాసనం నుండి ఎవరికైతే ఏ డౌట్స్ వస్తున్నాయో, ఏమైతే అనుమానాలు ప్రశ్నలు వస్తున్నాయో వాటికి జవాబులు యూట్యూబ్ ద్వారా మీరు తెలియజేస్తున్నారు. ప్రభా, మేము ఎవరికి తెలియజేయలేము, మీరొక్కరే చెప్పగలరు ఈ సమాధానములు. దీని ద్వారా వారు మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, నమ్మి బాప్తిసం పొంది యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించడానికి సహాయపడిన కూర్చున్నాం. ఈ లోకంలో ఎవరైనా సరే ప్రభా మీ అంత విశ్వాసం ఉంచకపోతే ప్రభా మరి వారి జీవితంలో సత్యముని గ్రహించకపోతే ప్రభా మిమ్మల్ని కలిగి లేకపోతే నరకము తప్పదు. సత్యముని గ్రహించడానికి సహాయపడే మీరే మహిమగత ప్రభావాలు పొందమని, కృప చేయించమని, ఈ వీడియోల ద్వారా అనేకులను తెలుసుకుంటాకు, అనేకులు మీ రాజ్యంలో చేరుటకు, అనేకులు మారు మనసు పొందుటకు, అనేకులు పాపక్షణ పొందుటకు, అనేకులు పాపం నుండి ప్రభా మంచి మార్గమునకు, పాపమాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గమైన మీ మార్గం గుర్తు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్పవడం తండ్రి అతకు చేరాలని చెప్పిన గొప్ప దేవ, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే రక్షణ అని నమ్ముటకు సహాయం కూర్చున్నాం. ఈ వీడియోలు పెడుతుండగా అనేకులకు తండ్రి ఆశీర్వాదకరంగా చేయమని కోరుచు యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ డాడీ. ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారండి. మళ్ళా ప్రశ్నలు వచ్చినాయి, వాటికి సమాధానం చెప్పండి. చెప్తాం. ఏంటి ప్రశ్న? ఏంటి ప్రశ్న? ఏంటంటే సమరయులు ఎవరు అని అడుగుతున్నారు. సమరయులు ఎవరు? తర్వాత అదే ప్రశ్న అంతే. ఆనంద్ కుమార్ గారు, తాడేపల్లి. సమరయులు ఎవరు? మొదటి రాజులు 16వ అధ్యాయం, మొదటి రాజులు 16వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ చదివితే, మొదటి రాజులు 16వ అధ్యాయము 23వ వచనం నుండి 23, 24 చదవాలి. మొదటి రాజులు 16వ అధ్యాయం 23వ వచనం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రి ఇశ్రాయేలు వరకు రాజై 12 సంవత్సరములు ఏలెను. అది కాబట్టి ఒమ్రి అనే వ్యక్తి ఇశ్రాయేలు వారిని 12 సంవత్సరాలు ఏలెను. ఎవరి కాలంలో? యోధా రాజైన ఆసా ఏలుబడిలో. యోధా దేశాన్ని ఆసా పరిపాలిస్తున్నాడు. అతని యొక్క 31వ సంవత్సరమున ఒమ్రి ఇశ్రాయేల్ దేశానికి, మరి ఇశ్రాయేల్ దేశము యోధా దేశం అని చెప్పి విడిపోయింది కదా. కాబట్టి ఇశ్రాయేల్ దేశానికి ఒమ్రి రాజు 12 సంవత్సరాలు ఏలాడు. దాని తర్వాత ఏం జరిగింది? ఆ 12 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలాడు. తర్వాత అతడు షెమెరు నొద్ద. ఎవరు ఈ ఒమ్రి? షెమెరు అనే ఒక వ్యక్తి పేరు. షెమెరు నొద్ద సొమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కుని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షొమ్రోను అని పేరు పెట్టాను. ఇది మొదలు. సమరయులు సుమ్రోను పట్టణాన్ని ఎవరు స్థాపించారు? ఎవరి దగ్గర కొన్నాడు? ఒమ్రి అనే రాజు షెమెరు దగ్గర ఒక కొండని కొన్నాడు. ఆ కొండ మీద పెద్ద పట్టణం కట్టాడు. ఎవరి దగ్గర కొన్నాడు? షెమెరు. అందుకని తన పేరు పెట్టుకుండా, ఎవరు? ఒమ్రి తన పేరు పెట్టకుండా సొమ్రోను అనే మాట ఎన్నో సంవత్సరాల నుంచి నాంతం ఉంది. కాబట్టి ఆ యొక్క
షెమురు దగ్గర కొన్నాడు కాబట్టి సొమ్రోను అని పేరు పెట్టాడు. ఎంత కొన్నాడు? 4 మణుగుల వెండి. 4 మణుగుల వెండికి కొనుక్కుని ఆ కొండ మీద పట్నము ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్నమునకు షొమ్రోను అను పేరు పెట్టాడు. అప్పటి నుంచి దానికి ఆ సొమ్రోను ఏమైపోయింది? సామరయ్యగా మారింది. సమరయ్యగా మారిపోయింది. దీని గురించి చెప్తున్నాం. దీని అసలు పేరు సొమ్రోను. అసలు పేరు సొమ్రోను. ఇశ్రాయేలు రాజుకు ఒమ్రి సెమురు వాని దగ్గర కొండను కొని దాని మీద తన నగరును కట్టించాడు. షెమురు పేరును బట్టి దీనికి సొమ్రోను పేరు కలిగింది కదా. మొదటి రాజులు 16:24 చూస్తున్నామా? ఇప్పుడు షెమెరు అను పేరునకు కావలి అని అర్థం. అంటే షెమెరు అనే పేరుకి అర్థం ఏంటి? కావలి అని అర్థం. గాన దీని చుట్టూ నుండి ప్రదేశమును కాపాటకు ఇది తగిన కోటయని తలంచి దీనికి పేరు పెట్టి ఉండవచ్చును. షెమెరుని పెరిగి షెమెరు అని పేరుకి కావాలి అని అర్థం కాబట్టి ఇతడు ఆ కోటను కాపాడుటనే మాటకి షెమెరు అనే పేరు వస్తుంది. షెమెరు అనగా కావాలి, దీనికి ఆ పేరు పెట్టాడు. ఇది కొండ మీద కట్టబడితే దీనికి సొమ్రోను పర్వతము అనే పేరు కూడా కలదు. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు? ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. షొమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టిచు బేదలు నలగొట్టు వార్లారా, మాకు పానము తెచ్చియుడని మీ యజమానులతో చెప్పు వార్లారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా 4:1 షొమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా, దరిద్రులు. ఈ షొమ్రోను పట్టణము మంచి మేత స్థలం. ఆవులకి, గేదెలకి, ఇంకా మందలకి, పశువులకి, అన్నింటికి. అక్కడే 6వ అధ్యాయం 1వ వచనం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, షొమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. కాబట్టి వాళ్ళు షొమ్రోను పర్వతం మీద నిశ్చయంతగా నివసిస్తున్నారు, వారికి శ్రమ అని ఆమోసు 6వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి దీని చుట్టూను ఫలవంతములకు లోయలు గలవు. షొమ్రోనుకి ఏముంది? ఫలవంతమైన లోయ. ఆ పర్వతం కింద ఏముంది? లోయలు, సారవంతమైన లోయలు. ఏ లోయలు? సారవంతమైన అంటే ఎటువంటి పంటనా పండుద్ది. కాబట్టి యెషయా 28:1. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. త్రాగుబోతులకు ఎఫ్రాయిముల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోవచ్చున్న పుష్పం వంటి వారి సుందర భూషణమునకు శ్రమ, ద్రాక్షారసం వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ, తల మీదున్న కిరీటమునకు శ్రమ. కాబట్టి లోయల్లో మంచి మంచి శ్రేష్టమైన ఫలాలు పండుతుంది. కాబట్టి ద్రాక్షరసం బాగా తాగుతున్నారు. ఆ తాగే వాళ్ళందరికీ శ్రమని దేవుడు చెప్తున్నారు. ఇంకా మనం ముందుకెళ్తే ఒమ్రీ కాలం మొదలుకొని అలా సొమ్రోను అనే మాట ఎప్పటి నుంచి వచ్చింది? ఒమ్రీ కాలం. కాబట్టి ఈ యొక్క ఒమ్రీ కాలం మొదలుకొని క్రీస్తుకు ముందు 880 సంవత్సరంలో 10 గోత్రములు అర్షూరు వారిచే పట్టబడినంత వరకు ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇక్కడ ఈ షొమ్రోను పట్టణం చుట్టూ ఎవరున్నారు? ఇశ్రాయేలీలు ఉన్నారు. షొమ్రోనులోనూ ఉన్నారు. వారిని ఎవరు పట్టుకున్నారు? ఈ 10 గోత్రాలు అర్షూరు రాజు చేత పట్టబడినంత వరకు రెండవ రాజులో ఆ విషయం చూస్తున్నాం. ఈ యొక్క 17-18 వచనాలు. 2వ రాజు గ్రంథము 17వ అధ్యాయము
రెండవ రాజులు రెండో రాజు గ్రంథం 17వ 17 అధ్యాయము. 17 రెండవ రాజులు 17 అధ్యాయము ఆ, 18 అధ్యాయంలో ఆ, క్రీస్తు పూర్వం 22వ సంవత్సరం వరకు ఉమ్, ఇది ఆయా దేశమునకు రాజధానిగా ఉండిను. ఉమ్. రెండవ రాజులు 17 అధ్యాయం చదవాలి, 18వ అధ్యాయం. చదువుకుంటే ఆయా దేశాలకి ఇది రాజధానిగా ఉంది. ఆ కాలమందు చనిపోయిన ఇశ్రాయేలు రాజుల నిచ్చటనే ఉమ్, పాతి పెట్టింది. ఇశ్రాయేల్ రాజు ఉన్నారు కదా, ఆ, ఇశ్రాయేల్ రాజు ఎప్పుడు మొదలైంది? యెరోబాము కాలం. యెరోబాము కాలం నుంచి యెరోబాము కాలంలో ఇశ్రాయేలీలు యూదా యూదావారు విడిపోయారు. ఉమ్. అప్పుడు రాజెవడు? యెరోబాము, ఇశ్రాయేలుకి యెరోబాము, రెహబాం. యూదా వారికి రెహబాము. రెహబాం కాలంలో విడిపోయింది. ఉమ్, ఈ రెహబాం కాలంలో యోధావారు ఇశ్రాయేల్ విడిపోయింది. ఇశ్రాయేల్ మొట్టమొదటి వెళ్ళింది ఎవరు? యెరోబాము. యెరోబాం. ఆ యెరోబాము కాలం నుండి అర్సూరీలు ఆ దేశాన్ని పట్టుకునే వరకు వారు అక్కడే కాపురం ఉన్నారు. పాతి పెట్టబడ్డారు. ఇంకా ఏముంది ఇక్కడ? ఈ కాలమందు చనిపోయిన ఇశ్రాయేలు రాజులను నిచ్చటనే పాతి పెట్టింది. మొదటి రాజులు 16వ అధ్యాయము 28వ వచనం. మొదటి రాజు 16వ అధ్యాయము 28వ వచనం. ఒమ్రి తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి యందు పాతి పెట్టబడెను. అదిగో అక్కడే 22వ అధ్యాయం 37వ వచనం. మొదటి రాజు 22వ అధ్యాయము 37వ వచనం. ఉమ్, ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనుకు కొనుపోబడి ఉమ్. షోమ్రోనులో పాతి పెట్టబడెను. ఆ ఉంది అక్కడ. ఉంది. ఇది కట్టబడిన తోడనే. ఇప్పుడు సుమ్రోను కట్టాడో ఎవరు? ఒమ్రి. ఉమ్రి సిరియా రాజుకు బెన్హదదు దాని మీద యుద్ధం చేసి గెలిచి సిరియా వర్తకుల ఆ పట్టణపు వీధులలో కొన్ని ప్రత్యేకించినట్లు చేశాడు. ఎవరు? బెన్హదదు, సిరియా రాజు. సిరియా రాజు బెన్హదదు ఎప్పుడైతే పట్టణం కట్టాడో దాన్ని కన్నేసి దాన్ని జయించి తన యొక్క దేశస్తులకి వర్తకులకి ప్రత్యేకంగా ఇచ్చాడు. మొదటి రాజులు 20వ అధ్యాయం 34వ వచనం. మొదటి రాజులు 20వ అధ్యాయం 34వ వచనం. అంతడు బెన్హదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకున్న పట్టణములను నేను మరలా అప్పగించేదను, మరియు నా తండ్రి షోమ్రోన్లో వీధులను కట్టించుకున్నట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొని వచ్చును అని అతనితో చెప్పగా, ఆహాబు ఈ ప్రకారంగా నీతో సంధి చేసి నిన్ను పంపివేదనని చెప్పి అతనితో సంధి చేసి అతను పోనిచ్చాను. అది కాబట్టి ఉమ్రీ కుమారుడు ఆహాబు. ఎవరు? ఒమ్రీ కుమారుడు ఆహాబు. ఈ ఆహాబు కాలంలో ఆహాబు ఎవరిని వివాహం చేసుకున్నాడు? యెజబెల్. వీరి కాలంలోనే ఎవరు? మొదటి రాజులు 17వ అధ్యాయంలో తిజ్బీయుడైన ఏలీ అనే ప్రవక్త వస్తాడు. వచ్చారు. ఉమ్రీ కుమారుడు ఆహాబు కాలమందు వారు దీనిని ముట్టడించినను జయింపలేకపోయేది. ఎవరి కాలంలో? ఆహాబు కాలం. ఆహాబు కాలంలో. ఆహాబు చాలా బలమైన రాజు. ఆహాబు చేతిలో 12 గోత్రాలు ఉంటాయి కదా. 10 గోత్రాలు. 12 గోత్రాల్లో 10 గోత్రాలు 10 గోత్రాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా బీదల అవసరమును గుర్తించిన వారే వారు స్వయముగా అట్టి ఏర్పాట్లను వేరుగా చేసుకున్నారు. కాబట్టి ఈ యొక్క సుమ్రోను గురించి చాలా స్పష్టంగా వాక్యంలో రాయబడింది. జయించలేకపోయేది. 20వ అధ్యాయము మొదటి రాజులు 20వ అధ్యాయము 1 నుంచి 21. ఆహాబు చంపడ్డాడు. దీని సమీపమున కోటలోనే అతని రథమును కడిగిరి. ఆహాబుని ఇక్కడ సమాధి చేశారు. 22వ అధ్యాయం 38వ వచనం. మొదటి రాజులు 22వ అధ్యాయం 38వ వచనం. వేశ్యలు స్నానము చేయుచుండగా. అది కాబట్టి అక్కడ ఆ కోనేరులో అంటే
కోనేరులో వేసలు స్నానము చేయుచుండగా ఆ. ఒకడు ఆ రథమును ఆ. షోమ్రోను కొలంలో కడిగినప్పుడు ఆ. యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున ఆ. కుక్కలు వచ్చి ఆ. అతని రక్తము నాకెను. అది. ఈ విధంగా సొమ్రోను రాను రాను ఏమైంది సమరయ. సమరయ. కొత్త నిబంధనకు వచ్చేప్పటికి ఏమైపోయింది సమరయులు అనగా వారు భయంకరమైన వ్యభిచారులుగా అయిపోయారు. క్రీస్తు కాలం యోహాను సువార్త ఈ చెప్పాలంటే ఎంత ఉంది, చెప్పాలంటే ఎంత ఉంటుంది, కానీ అడిగాడు కాబట్టి కొన్ని విషయాలు చెప్పాం. ఇప్పుడు వాక్యానికి వస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిస్మిచ్చిన సంగతి పరిసయ్యులు విండ్రని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాను. అయినను యేసే బాప్తిస్మీయలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. కాబట్టి యేసు ప్రభు పరిచర్య ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభు వాక్యం మొదలెట్టాడు, బాప్తిసాలు ఇస్తున్నాడు. అంటే యేసు ప్రభు బాప్తిసం వెళ్ళలేదు, శిష్యుల చేత ఇప్పించేవాడు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క మరి సేవ మొదలైంది. ఆ టైంలో ఆయన వాక్యం అన్ని చోట్లకి వెళ్ళి వాక్యం చెప్పాలి కదా, చెప్పాలా? ఆయనకి కులమత భేదాలు లేవు. ఎవరు దేవుడు కాబట్టి ఏముండవు ఆయనకి కులమత భేదాలు ఇచ్చి తగ్గులు ఉండవు. భేదాల్లో గొప్పలను భేదము లేదు. ఎవరికి? దేవునికి ఉండవు కదా. ఇప్పుడు ఆయన 4వ అధ్యాయంలో మరి వాక్యం చెప్తూ అనేకులు బాప్తిసం ఆఖరికి 4వ వచనంలో ఎక్కడికి వెళ్ళాడు చూడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. యేసుక్రీస్తు ప్రభు సమరయ మార్గమును వెళ్ళవలసి వచ్చాను. అదిగో ఎందుకు వెళ్ళాడు? సువార్త ప్రకటించాలి కదా. సువార్త ప్రకటించబడికి ప్రయాసపడి మహాభారం మోచన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, చెప్పాలి. కాబట్టి ఎక్కడెక్కడ పాపులు ఉన్నారో, ఎక్కడ పాపులు లేరు. కొన్ని చోట్లేమో తక్కువ పాపులు ఉండొచ్చు, కొన్ని చోట్ల ఎక్కువ మంది పాపులు ఉండొచ్చు. మరి పాపులు మాత్రం అన్ని చోట్ల ఉంటారు. యేసు ప్రభు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. అప్పుడేం జరిగింది? అక్కడ యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని. కాబట్టి ఈ సమరయ పట్టణం మొట్టమొదట ఎవరిది? యాకోబు అంటే అబ్రహాం కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబుది. ఆ సమరయలో అతను ఏం చేశాడు? బావిలు తవ్వించాడు. ఈ బావి ఇచ్చాడనమాట వీళ్ళకి. అదే అంటామే కిందకి వెళ్తేనే. తర్వాత యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాడు. యాకోబు తన బావి ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. తర్వాత అక్కడ యాకోబు బావి ఉండెను గనుక ఆ బావి పేరు ఏం పేరు? యాకోబు బావి. అంటే తన కుమారుడిని యేసుకి ఇచ్చినప్పటికీ ఇతని పేరు మాత్రం ఉండిపోయింది. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చున్నాడు. అప్పటికి అంటే ఇంతకీ ఈ సమరయ ఇశ్రాయేల్ దేశంలో ఒక భాగం. అది గాదీయులు మనశ్శార్థ గోత్రానికి మధ్యలో ఉంటుంది. గాదీయులు మనశ్శార్థ గోత్రం అంటే యోర్దాను నది తూర్పు. ఇప్పుడు ఇశ్రాయేలీలు కనాను వస్తున్నప్పుడు రూబేనీయులు గాదీయులు మనశ్శార్థ గోత్రం వాళ్ళు ఈ ప్రాంతాన్ని, యోర్దాను తూర్పు ప్రాంతాన్ని కోరుకుంటారు. అందులో ఉందన్నమాట సమరయ. చాలా సారవంతమైన భూమి. కాబట్టి అక్కడికి యేసు ప్రభు అలసిపోయి వచ్చారు. ఇంచుమించు 12 గంటలు ఆయన. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటకు అక్కడ రాగా యేసు నాకు దాహమునకుమని ఆమెను అడిగాను. అది యేసు ఎవరు? యూదుడు. సమరయులు ఎవరు? పాపులుగా ఎంచబడ్డారు. అప్పటికే వాళ్ళు ఇశ్రాయేలీయులు కానీ పాపులుగా ఎంచబడ్డారు. ఈయన ఎప్పుడైతే నీళ్లు అడిగాడో ఈయన యూదుడని తెలిసిపోయింది. అంటే యూదుడని తెలిసి మరి యేసు చెప్పడు కదా యూదుడని. చూడు అక్కడంటది చూడమాట.
తొమ్మిదో వచ్చును. ఆ. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచ్చును. ఆ సమరయ స్త్రీ, యూదుడివైన నీవు ఆ, సమరయ స్త్రీ నన్ను ఆ. దాహమునికిమని ఎలా అడుగుచున్నావని ఏసు చెప్పాడా? ఆయనతో చెప్పాను. మళ్ళా ఏది చెప్పాడు నేను యూదునని చెప్పలేదు. మరి వెళ్ళాల్సింది ఏమో ఈ మనిషికి డ్రెస్ వస్త్రధారణ బట్టి, ఆ? వస్త్రధారణ బట్టి, వస్త్రధారణ, వేషం, ముఖం, ముఖం మన బట్టి. ముఖం. ఆ. ఇప్పుడు నేను ఇరాక్ అని దేశం వెళ్ళినా, ఉమ్, ఇరాక్ అని దేశంలో ఇండియన్స్ ఏమంటారు తెలుసా? ఉమ్, హిందూ. ఉమ్. హిందూ అంటే ఇండియా వాడు అని. ఉమ్, అంటే మన ముఖాలన్నీ వేరుగా ఉంటాయి. అమెరికా వాళ్ళ ముఖాలు, ఒకలాగా ఉంటాయి. రష్యా వాళ్ళ ముఖాలు, వేరుగా ఉంటాయి. చైనా వాళ్ళ ముఖాలు, మరొకలా ఇండియా వాళ్ళ ముఖాలు, అరబ్బికుల ముఖాలు, చెప్పు, మారుతూ జపాన్ల ముఖాలు. ఉమ్, మళ్ళీ జపాను అదంతా ఇటు ఇటు జపాన్ తర్వాత ఆస్ట్రేలియా, ఉమ్. ఇటు చైనా, ఆ, వీళ్ళ మొక్కలన్నీ ఒకలాగా ఉంటాయి. ఇంచుమించుగా ఒకలా ఉంటాయి. అందుకని యేసుప్రభుని చూడగానే నువ్వు యూదుడివైన నీవు ఉమ్. సమరయుల్ని మమ్మల్ని దాహమునికిమ్మని ఆ, ఎలా అడుగుచున్నావని. ఎందుకంటే ఆ కాలంలో అంటు ఎక్కువ. అయితే అంటే ఒక జాతి వారికి నీళ్ళు కొన్ని జాతి వాళ్ళు తాగరు. ఉమ్, ఒక జాతి వారు నూతన నీళ్ళు కొన్ని రాసే వాళ్ళు తాగకూడదు. తాగకూడదు. కానీ యేసుప్రభుకి ఏం లేదు. జాతి రంగు భాష భేదం, జాతి రంగు భాష భేదం కలవారెవరు లేరు, ప్రేమే ఏసెవరు? ప్రేమామయుడు. ప్రేమామయుడికి ఏముండదు? జాతి రంగు భాష భేదం. ఉంటే పరలోకం చేయాలి. అలా ఏసు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఈ మనుషులు, చెడిపోయిన మనుషులందరినీ ఈ రక్షించడానికి. జాతులతో, ఈ గోటి మతాలతో, అంటే రకరకాలుగా విడిపోయినందరినీ కల్పనాకి వచ్చాడు. ఉమ్, యేసుప్రభు చర్చిలు అందరూ ఉంటారు, ఉమ్, అన్ని రకాలు ఉంటారు. క్రైస్తవ చర్చ్ అంటేనే అన్ని జాతులు కలిసి కూర్చుంటారు, ఉమ్, అన్ని జాతుల వారు కలిసి భోంచేస్తారు, ఉమ్, అన్ని జాతుల వారు కలిసి ఒక చోట నీళ్లు తాగుతారు, ఉమ్. అందరూ మాట్లాడుకుంటూ ఏ మీటింగ్ వచ్చినా అందరూ వెళ్ళిపోతుంటారు. అర్థమవుతుందా? అవును. ఇంకా అగ్ర కులం, తక్కువ కులం, ఎక్కువ కులం ఏమేమి ఉండవు. భేదం లేదు. ఉంటే పర్లకు చేరడు. ఉమ్. ఏం చేరడు? పరలోకం చేరాలి. చేరడు అంతే. అది అంటున్నామంటే మనిషి, ఉమ్, నువ్వేటి నన్ను అడుగుతున్నావు నీళ్ళు? అప్పుడు యేసుప్రభు మాట్లాడాడు. ఇప్పుడు యేసుప్రభు ఎందుకున్నాడు అక్కడ? ఆ, ఈ స్త్రీని రక్షించాలి, ఆ. ఈమె ద్వారా వారి యొక్క ఊరంతా రక్షించబడాలి. రక్షింపడాలి. యేసెవరు? రక్షకుడు. ఉమ్, ఏ పాపిని వదిలిపెట్టు. ఉమ్. ఇది ఘోరమైన పాపి. ఎంత గొప్ప పాపో తెలుస్తూ చూడు నీకు. 4వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. ఆ. అప్పుడు ఆ స్త్రీ, స్త్రీ, అయ్యా, ఆ. ఈ బావి లోతైనది, ఆ. చేదుకొనుటకు ఆ. నీకేమీ లేదే, ఆ. ఆ జీవజలం ఎలాగో నీకు దొరుకును. అద్దెగో ఏసేమన్నాడు? నేనెవరినో నీకు తెలిస్తే ఎక్కడుందన్నమాట 10వ వచనం. 10వ వచనం. యోహాను సువార్త 4:10. నేనెవరినో నీకు తెలిస్తే నన్ను అడుగుదును, నేను నీకు జీవజలం ఇచ్చును. ఉమ్, ఈమె అంటుంది, అలా చేదుకొనక నీకు చేదలేదు, ఉమ్, నేను వచ్చేదా కూర్చొని అక్కడ ఉమ్, అక్కడ చేద ఉంటే నీళ్ళు తాగి పోవాలి. ఉమ్. చేదలేదు, ఈమె వచ్చింది. ఆయన ఏమంటున్నాడు? నన్ను అడిగితే నీకు జీవజలం ఇస్తా అంటున్నాడు. ఉమ్. మరి యాకోబు ఆ యొక్క బావి నీరు జీవజలమా? కాదు, చెప్పాలి. జీవజలం కాదు. జీవజలం అంటే ఇంకా నీళ్ళు తాగితే ఎప్పటికీ చావడం. ఉమ్. అంటే ఎప్పటికీ చావు. అందుకని జీవజలం నాకు కావాలి, నాకు ఇమ్మంటది. చూడు 12వ వచనం. 12వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకు ఇచ్చిన మన తండ్రిని యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అంటే ఏ సవరానికి తెలియట్లేదు. ఏ సంత గొప్పవాడు? సర్వశక్తి గల దేవుడు. ఏ సంత గొప్పవాడు? ఏ చెప్పాడు? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఏ సంత గొప్పవాడు? నేను మొదటి వాడను. ఏసెవరు? మొదటి వాడను. అంటే ఆయనకంటే ముందుకు ఎవరు లేరు. లేరు. ఇది క్రైస్తవ లోకానికే తెలీదు, క్రైస్తవ పాస్టర్లకే తెలియదు. వాళ్ళకి ఏమి తెలియకుండానే వాదనకు వస్తాడు. ఎందుకు వస్తాడు? వాదనకు వస్తాడు. అదేండి యేసుప్రభు కంటే గొప్పవాడు తండ్రి కాదా, యెహోవా కాదా? ఇలాగా ఇవన్నీ పోతాయి. ఇక
యేసు కంటే గొప్పవాడు లేరు. అంటే యేసే మొదటివాడు. మొదటివాడు అంటే ఆయనకంటే ముందు ఎవరు లేరు. ఎవరు లేదు. అంటే ఇంతకీ చెప్తే ఆ తండ్రి అనే దేవుడు, ఆ యెహోవా, ఆ జలమల పల్లాడుతున్నవాడు, ఆ పరిశుద్ధాత్ముడు, ఆ ఆత్మల సంచుకరువు, ఇవన్నీ కలిపి యేసే అనమాట. చదువు. యోహాను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 18 వచ్చును. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. మళ్ళీ కడపటివాడు జీవించేవాడు. మృతున్నైతిని గాని ఇదిగో. ఇంతకీ మృతుడు చనిపోయింది ఎవరు? పాపుల కొరకు శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది ఎవరు? యేసుక్రీస్తు. మొదటివాడు యేసు అంటే మళ్ళీ ఇక్కడ తేడా వచ్చేది. మొదటివాడు యేసు ఎవరు? మొదటివాడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడోదండి చెప్పాడు కదా 18 వచనంలో. మరియు మరణము యొక్క పాతాళలోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంటే ఎవరన్నా మరణించాలంటే ఆయన చిత్తమై ఉండాలి. మళ్ళీ మరణించిన వాళ్ళు పాతాళంలోకి వెళ్ళినోడు పైకి రావాలంటే తాళం చెయ్యి నా స్వాధీనంలో ఉన్నది. అందుకని మరి ఈ మాటను బట్టే పాత నిబంధనలో మొదటి సమూయేలు 2వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటది? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు. పాతాళానికి ఎవరు పంపుతాడు? పాపం చేసిన వాడు. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకును. సంఖ్యాకాండం ఉంటది. ఈ పాతాళానికి పాపం చేసి పాతాళం పోయినోళ్ళని పాతాళమునకు పంపుచు అందులో నుంచి రప్పించుచుండువాడు ఆయనే. ఈ మాటను బట్టే పాతాళంలో ఉన్నవాడు నరకంలో పైకి వచ్చేదని తెలుస్తుంది. కాబట్టి ఆయన ఎవరు? తాళపు చెవి కలిగాడు. అంటే తాళం చెవి ఉందంటే అర్థం ఏంటి? పాతాళ యొక్క తాళం చెవి ఎందుకు ఉంది ఈయన దగ్గర? అవసరమైతే తీసేస్తాడంతే. ఇంత అర్థం. ఈవేళ మనకి ఒక ఆయన ఫోన్ చేశాడు విశాఖపట్నం నుంచి. అతను సేవ చేస్తానంట. అతనికి ఎంత వయసు? 70 సంవత్సరాలు. ఏమన్నాడు ఆయన? అయ్యా, ఎంత జ్ఞానముగల వాక్యం చెప్తున్నారు మీరు, అది ఎవ్వరూ కూడా తెలుసుకునే అవకాశం లేకుండా ఉంది. నేను సేవ చేస్తున్నాను, నా వయసు 70 సంవత్సరాలు, నేను ఎప్పుడు ఇలాంటి మాటలు వినలేదు. అది ఎంతమంది చెప్పారు మనకి? అది కేవలం దేవుని కృప. ఆ వాక్యం చెప్పేది ఎవరు? దేవుడు. మనకేం సంబంధం లేదు. దేవుడికే మహిమ. అయ్యా నేను చెప్పడం లేదయ్యా, దేవుడు చెప్తున్నాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? మనమే చెప్తాను. మనం ఎక్కడ చెప్పగలం? నేననే మాట చెప్పకూడదు. కాబట్టి యేసు ఎవరు అంటే మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు, మృతున్నైతిని గాని చనిపోయాడు గాని ఇదిగో యుగయుగములు కూడా. అంటే యుగయుగములు సజీవుడై ఉన్నాడు. ఇంకేం చేస్తాడంట? మరియు అక్కడతోనే కాదు, మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు. మరణం అంటే ఈ పండు తిను దినం నిశ్చయముగా చచ్చదు. మరణాన్ని తీసేందుకు వచ్చాడు. మరణాన్ని తెచ్చింది ఆదాము అవ్వలు, తీసేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. కడపటి ఆదాము, మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది. కడపటి ఆదాము ద్వారా పాపం పోయి పాప క్షమాపణ వచ్చింది. అంత గొప్పవాడు యేసు ప్రభు. అందుకని ఎవరిని రక్షించుకోవాలి, ఎవరి దగ్గరనే వెళ్ళాలి. యేసు ప్రభుకి ఏముండదు అంటూ ఉండదు. ఉంటే కొత్త రక్షింపడానికి అవకాశం లేదు ఎవరు. దేవుడికి కాబట్టి ఏమీ లేదానికి. అందుకని ఈ స్త్రీ అంటుంది 14వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. ఆ స్త్రీ యేసుక్రీస్తును చూచి అయ్యా, నేను దప్పి కొనకుండానట్లును చేదుకునుటకు ఎంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయము అని అడుగగా, యేసు చెప్పేదేమో పర సంబంధమైన మాటలు, ఈమెమో ఆలోచించేదంతా భూ సంబంధంగా. అందుకని జీవజలం అంటే ఇంకెప్పటికి దాహం వేయదు. అంటే ఎప్పటికి దాహం వేయదు. అది ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఈ చెప్పేది ఎంతసేపు ఎక్కడ చెప్తున్నాడు? పరలోక రాజ్యంలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు నూతి నీళ్లు, కుళాయి నీళ్లు అంటే కాదు, లేకపోతే
ఫిల్టర్ నీళ్ళు ఉమ్, అంటే బాటిల్ నీళ్ళు కాదు అవి, ఉమ్, జీవజలము. జీవజలం తాగితే ఏమవుద్ది? నిరంతరము జీవిస్తారు. ఆ జీవజలం భూమి మీద తెలియదు, ఇక నిరంతరం జీవించ కుదరదు. కుదరదు. పళ్ళు తినడు కాబట్టి. ఉమ్, తినడా లేదా? తిన్నాడు. తినకపోతే నిరంతరం జీవజలం జీవించను. కాబట్టి పరలోకం గురించి ఆయన చెప్తుంటే భూలోకం గురించి ఈయన మాట్లాడుతుంది. ఇప్పుడు ఈమెని సరి చేసుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఎలా మాట్లాడాలో, ఏ మాటతో ఆమె పడిపోద్దో, ఉమ్, ఏ మాటలో ఆమెకి రక్షణ వచ్చేస్తుందో. ఉమ్, యేసుప్రభు చాలా అందమైన వాడు తెలుసా. ఉమ్, నేను చూశాను కదా ఆయన్ని 5 సార్లు కడికి వచ్చిన చూశాను. ఒక్కోసారి ఒకలా కనపడ్డాడు. ఆయన అందాన్ని వర్ణించలేము అంటే. ఎవరు వర్ణించరు. అందుకని నా దగ్గర ఏముండవు, యేసుప్రభు బొమ్మలు పెట్టుకొని ఉండవు, ఉమ్, ఉంటే కుదరదు నాకు. ఆయన చాలా అందమైన వాడు. ఉమ్, ఒకవేళ వేద్దామంటే దేర్ ఇస్ నో పెయింట్స్ ఇన్ ద వరల్డ్. ఎవ్వరు ఆయన ముఖాన్ని వేయలేరంట. వేయలేరు. పరలోకి వెళ్తే చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈమెను రక్షించాలి. సమరయ అంటే ఏంటి అడుగుతుండే అతను. ఉమ్, అంత ఎక్కువ చెప్తున్నాం. సమరయులు కేవలం పాపులుగా లిఖింపబడ్డారు. ఉమ్, అందుకంటారు ఇతడు పాపులతోనూ చుంకరులతో శంకరులతోనూ కలిసి ఎందుకు భోజనం చేశాడు? సమరయులతోనూ అంటే సమరయులతో. సమరయులతో ఎందుకు ఇప్పుడు శిష్యులు యూదులు, ఉమ్, శిష్యులందరూ యూదులు. మన ప్రశ్న చెప్పాం కదా, ఉమ్, వాళ్ళు సమరయులతో సంగతం చేయరు. ఉమ్, ముందు కదా పైన యూదులు సమరయులతో సంగతం. చేయరు. అందుకనే వాళ్ళు శిష్యులు ఆ నూతి దాటి మరొక ఊరు వెళ్ళి భోజనం కొనుక్కో. భోజనం తెచ్చుకున్నారు, తిన్నారు, నీళ్ళు తెచ్చుకున్నారు. ఇక్కడ నీళ్ళు తాగరాళ్ళు, ఇక్కడ ఆహారం తినరు. శిష్యులకి యేసుకి ఏంటి తేడా? జాతి వారు. వాళ్ళు మట్టి మనుషులు. ఉమ్, ఎవరు? శిష్యులు. ఈయనెవరు? దేవుడే అన్నాడు. పరలోకం దిగి వచ్చినాడు. ఉమ్, వీళ్ళకి లాగా జాతీయులు గీతలు చూడండి. ఉమ్, అక్కడ మాట ఉంటుంది, వాళ్ళు వచ్చేటప్పటికి ఈ స్త్రీతో మాట్లాడుతుంటాడు. ఉమ్, నువ్వెందుకు ఈమెతో మాట్లాడుతున్నావని ఎవడనూ అడగలేదు. ఎవరును అడగలేదు. చదువుది 27 వచ్చును. 27 వచ్చును. యోహాను 4 వచ్చి 27 వచ్చు. ఇంతలో యేసుక్రీస్తు శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడి చూచి ఆశ్చర్యపడరు గాని. ఎందుకు ఆశ్చర్యపడిపోయారు? సమరయులు కాబట్టి. ఆ నీళ్లు మట్టి మధ్యాహ్నం తెచ్చుకొనకి వచ్చిన స్త్రీ ఉమ్, చాలా అందమైంది. ఆమె ఆ అందాన్ని బట్టి ఏ పురుషుడు ఆమెని ఏమి అనలేకపోతున్నాడు. ఉమ్, అవునండి, ఏ పురుషుడు ఏమనలేకపోతున్నాడు ఆమె. యేసు కూడా ఎవరు? అందమైన వాడు, మహా అందగాడు. ఎంతసేపు శిష్యులు యేసుని మనిషిగా చూస్తారు తప్ప దేవుడిగా చూడలేదు. ఆ అందాన్ని ఇచ్చింది ఎవరా? ఆయనే, దేవుడు. కానీ ఆ అందాన్ని బట్టి అప్పటికే 5గురిని మార్చి, అంటే 5గురు మార్చి 6తో ఉంటుంది. ఇది ఎవరు చెప్పారు? యేసుప్రభు గారు చెప్పారు. మరి ఎవరు తెలిసింది? ఎవరిని రక్షించడానికి వచ్చాడు ఆయన? పాపిని నేను తప్పితి భువిలో రక్షించుడు వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితి. యేసు ప్రభు ఆ సమరయ నూతి దగ్గర ఆమెకు అర్థం కాని మాట వదిలేశాడు. అంటే ఆమెకు అర్థం కాని మాట వదిలేశాడు. ఆమె ఎలా తీసుకుంటుంది? జీవజలం ఏమైతే ఇతని దగ్గర ఉందేమో, ఎవరి దగ్గర? యేసుప్రభు గారు ఇచ్చేస్తాడేమో అదే అంటుంది. ఇంత దూరం రాకుండా ఆ జీవజలం ఏదో నాకు ఇచ్చేస్తే ఈ తిప్పల్లాగా ఉండవు కదా అని ఈమె బాధ. అప్పుడు యేసు ప్రభు జీవజలం తప్పక ఎత్తాను అంటే ఇస్తానన్నాడు. నీ పెనిమిటిని తీసుకురా అంటే. ఈమెకి జీవజలం ఇవ్వాలంటే కిటికీ ఎక్కడుంది? పెనిమిటిని పిలుచుకురావాలి. భర్త దగ్గర ఉంది. అప్పుడు ఎన్నో భర్త? 6వ. ఎవరో తెలుసు? యేసుప్రభు గారు. దేవుడు కాబట్టి తెలుసు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
యోహాను సువార్త 4వ అధ్యాయం అవును. పప్పులో కాలేస్తాడు. ఆమెమో చాలా అందమైంది, అందాన్ని బట్టి పురుషుల్ని మార్చేస్తుంటుంది. ఇవి ఎవరైనా సరే అంతే, అందమైన స్త్రీలు పురుషుల్ని మార్చేస్తూ ఉంటారు చాలామంది, కొంతమంది మార్చేస్తుంటారు, అందరూ కాదు. వాళ్ళని ఎవరు ఏమనలేదు, అందాన్ని బట్టి ఏమనలేదు. పురుషులు కూడా అంతే, బాగా డబ్బున్నవాడు ఎంతమంది స్త్రీలను మార్చేస్తుంటాడు, ఏమంటారు ఎందుకు అడగ డబ్బు ఉంది, దీనికి అందం ఉంది, ఇప్పుడు దీన్ని రక్షిస్తే దీనికి గొడవ వదిలిపోద్ది, లేకపోతే ఏసు రాకపోతే 6వది మార్చేసి 7వది దగ్గరికి వెళ్తుంది. జీవజలం కావాలా? కావాలి. అయితే నీ భర్తను తీసుకురా అన్నాడా లేదా? అన్నాడా? ముందు అప్పటికి ఆమెకి భర్త ఉన్నాడా లేదా? ఈ 4వ అధ్యాయంలో మనకు తెలిసి రాశాడు కదా, అప్పటికి ఆమెకి భర్త ఉన్నాడా లేదా? ఉన్నాడు. లేదని చెప్తుంది అంటే భర్తలు ఉంటారు, కానీ ఈమెకి ఉన్న భర్త ఎందులో ఉంటాడో ఈమెకి తెలుసు. మళ్ళీ గంటెత్తం ఇంకొని తీసుకురావడం. మరి బైబిల్ ఎక్కడ లేదు ఇది చరిత్ర. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? వ్యభిచారం నుండి విడుదల బయటికి రప్పించాలి. దీంతో లాస్ట్ ఇక ఆమెకి. దేవుడు నిజంగా ఎంత గొప్పవాడండి, ఏసు ఎంత గొప్పవాడు. అయితే శిష్యుడికి అర్థం అవడం లేదు, ఇదేర్రా ఈమెతో మాట్లాడుతున్నాడు అంటే. ఈవిడితో మాట్లాడుతున్నాడు. ఆమె ఎవరు? సమరయ స్త్రీ, గొప్ప పాపి. ఆమెతో మాట్లాడకూడదు అంటే మాట్లాడకూడదు. ఎవరు తలంపు? శిష్యుల తలం. మరి ఆమెతో మాట్లాడకపోతే ఆమె ఎలా రక్షింపడుతుంది? ఏ చదువుకొచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, అంచుని సువార్తను అంతటా చాటి. అసలు యేసు నమ్మేవారంతా ఎవరు? పాపులు, భయంకరమైన పాపులు. ఎవడు యేసు నమ్మినా వాడి చరిత్ర ముందు చెప్పాలి అక్కడ. నేను యేసుని నమ్మకం ముందు నేను ఇటువంటి పాపిని అంటే ఘోర పాపిని. యేసు నమ్మేంటే ఖచ్చితంగా ఏం ఒప్పుకోవాలి? పాపాలు ఒప్పుకోరు. మరి యేసు నమ్మని వారు పాపాలు ఒప్పుకోరు, ఆ పాపాలను చచ్చిపోతారు వాళ్ళు. యేసు నమ్మేంటే వాడు పాపే ఉండాలి, చాలా ఘోర పాపలై ఉండాలి. ఈ విధంగా ఈమెని ఇప్పుడు సరి చేయడానికి దేవుడు కాబట్టి ఎలా కనపడుతున్నాడు? ఎవ్వరు కనపడుతున్నాడు. ఎవరు? యేసు ప్రభు. ఆయన ఎవరు? యేసు ఎవరు? దేవుడు, మహావృద్ధుడు. ఎక్కడుంటుంది? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం ఉంటుంది. తీయకు, అది చదువుకుంటారు. యేసు ఎవరు? మహావృద్ధుడు. ఇదిగో ఆదిలో ఉన్నవాడు, ఆది అంతము నేనే అన్నాడు ఆయన. ఇప్పుడు కుర్రోళ్ళ కనపడతాడు కదా, యవనస్తుడు కదా. కాబట్టి నీ భర్తను తీసుకురా అన్నాడు. చక్కమని ఆమె నాకు భర్త అంటే అడిగేవాడు ఎవడో తెలక, అడిగేవాడు ఎవడో తెలియట్లేదు. పెద్ద సిఐడి. ఏ సిఐడి? మనిషి హృదయాన్ని ఎదిగిన సిఐడి. ఇంకెవడ? సృష్టికర్త. ఏంటి సృష్టికర్త? ఆమె కొరకు రక్తం కార్చబోతున్నాడు ఇప్పుడు అంటే. అవును, ఆయన ద్వారా అయినా ఆమె పరలోకం చేరాలి అంటే. అవును, ఆమెకి పరలోకం నరకం లేదు. ఇక ఇలాంటి స్త్రీలకి ఏముండదు పరలోకం, ఇలాంటి పురుషులకి ఏముండదు పరలోకం నరకం ఉండదు. ఇక పాపంతో జీవిస్తారు, పాపంలో చనిపోతారు, పాపంలో పోతాడు. నీ భర్తను తీసురా అనగానే గుండె జగేలు మంది వెంటనే మనిషి. చెప్పు. యోహాను 4వ అధ్యాయం 16వ వచనం. యేసు నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఎక్కడ రావాలి? నువ్వు దగ్గర రావాలి. ఈ నెలలో ఊరికి నీకు జీవితంలో కావాలా? కావాలి అంటే ఒక్కసారి జీవితం తాళితే ఇంక ఇప్పుడు ఆ దాహం ఏది, ఇంకా జీవితం ఇచ్చేస్తాడు, ఇంక ఇంట్లో ఉంచుకుంటుంది. ఆ కొండలో నీరు ఊరతా ఉంటుంది. జీవజలం కదా. అవును, ఇంకా ఎన్నిసార్లు తీసుకున్నా తరగదు. అంటే ఎవరు ఏలియా కాలంలో అంటే ఏ స్త్రీ? విధవరాలు. విధవరాలు. ఎంత పిండి తీసినా వస్తాను. ఎంత పిండి తీసినా లేక ఎంత నూనె వేసినా వస్తాను. నూనె బుడ్లు నూనె వస్తాను. ఓ ఊగుతుంటది.
ఆ తొట్టిలో పిండి ఆ, ఎంతమంది తెచ్చింది? తన బంధువులందరినీ తీసుకొచ్చింది. ఆ, ఎన్ని వందలు ఉంటారు, ఎన్ని వేల మంది ఉంటారు? అవును. వాళ్ళనేటి ఆ చుట్టుపక్కల అందరూ తెలిసిన వాళ్ళు, అమ్మ మేము వస్తాం, నీకు కూడా ఇదిగో తీయాలుతాం, తీస్తా ఉండి వస్తుంటుంది. ఎంత అద్భుతం అండి అది. అలాగనుకుంటుంది అనమాట. అనుకుంటా. నీ భర్తను తీసుకురాడు. ఆమె ఏమన్నా చూడు, యోహాను సువార్త 4:17 ఉమ్. ఆ స్త్రీ ఆ, నాకు పెనిబెట్టి లేడు అనగా ఆ, యేసు ఆ, ఆమెతో ఆ. నాకు పెనిబెట్టి లేడని నీవు చెప్పిన మాట ఆ. సరియే. కరెక్ట్. అంటే ఈమె ఎవరిని కూడా పినిమిటిగా ఉంచుకోదు. ఉమ్, కొన్ని రోజులు, కొన్ని నెలలు, అదిగో ఎక్కువ సంవత్సరాలు మార్చేస్తూ ఉంటుంది. ఎవడో అడగడు. మొట్టమొదటి పెనిమిటి పోయాడు, రెండోవాడు వచ్చాడు, రెండోవాడు వదిలేసింది, మూడోవాడు వచ్చాడు, మూడోవాడు వదిలేసింది, నాలుగోవాడు వచ్చాడు, నాలుగోవాడు వదిలేసింది, ఐదోవాడు వచ్చాడు, ఐదోవాడిని వదిలేసింది, ఆరోవాడు వచ్చాడు. ఈ వదిలిపేసిన పెండిపింట్లు ఎవరో కూడాను దాన్ని చంపేయడం కానీ, దాన్ని ఎందుకు వదిలే అడగడం కానీ చేయడం లేదు. ఎందుకు? దాని అందం. అంటే అందం బట్టి. అలా చూసేటప్పటికి ఎవరికడికి మత అవుతుంది. ఈయన ఎవరో సృష్టికర్త. సృష్టికర్త అని ఈయన ఎవరు సరి చేయగలడు? యేసుప్రభు ఈ ప్రపంచంలో ఏ పురుషుడు ఆమెను సరి చేయలేడు. యేసు కూడా ఎలా కనపడుతున్నాడు? పురుషుడే కనపడుతున్నాడు. కనపడుతున్నాడా? కనబడుతుంది. యేసు ఎవరు? తండ్రి తల్లి రెండు కలిపి సృష్టికర్త. అందుకే ఆగాడు అక్కడ. చాలా గంభీరమైనటువంటి మ్యాటర్ ఇది. 4వ అధ్యాయం యోహాను సువార్త. ఎక్కడా లేదు. ఇక మత్తయి, మార్కు, లోక సువార్త లేదు. ఇది అపోస్తలుల కార్యాల్లో లేదండి. ఇతను సమరయులు అంటే ఎవరో కొంచెమే చెప్పు అడిగాడు. షెమూరు నుండి సమరయ వచ్చింది, సుమ్రోన్ వచ్చింది, సుమ్రోన్ నుండి సమరయ వచ్చింది. సమరయులు పాపులు, సమరయకుండా ఎవడ వెళ్ళడు, యూదులు. అందుకని ఇది చెప్పాలి ముందు మనం. దొరికాడు ఇతను మనకి. పేరేం పేరు? ఆనంద్ కుమార్ గారు తాడేపల్లి. ఆనంద కుమార్ తాడేపల్లి. తాడేపల్లి. వయసు ఎంత? వయసు ఎంత రాలేదు, చెప్పలేదు. నీ భర్తను తీసుకురాగానే ఏమన్నది? నాకు భర్త లేడు అన్నది. అన్నదా? అప్పుడు వేసాను. ఇప్పుడు 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 సాక్ష్యం ఎవరు? నాకు భర్త లేడనగానే సాక్ష్యం ఎవరు? ఎవరు లేరు, లేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఎవరు? సర్వసృష్టికర్త, సృష్టికర్త అంటే అందరు హృదయాలు ఎరిగిన అందరిని చూస్తా ఉంటాడు. ఆ సంగతి తెల్లది మనిషికి. ఇది మామూలుగా కనపడుతున్నాడు యేసు ప్రభు. నీకు భర్త లేడన్న మాట నిజమే. అంటే ఇంటిని కూడా ఏం చేస్తుంది? వదిలిపెట్టి వదిలేసి ఇంకొని తీసుకుంటుంది. నీకు భర్త లేడని సంగతి నిజమే, కానీ నీకు 5 భర్తలు ఉండిరి. ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. 5+1 6. ఇంకా దడదల్లాడిపోయిందయ్యా. ఆ దెబ్బతో పాపం పోయింది దానికి. అంటే పాపం పోయింది. నీకు ఎప్పుడైతే 5 ఉన్నారో ఉన్నవాడు నీవాడు కాదు, నువ్వు చెప్పింది నిజమే అనగానే అప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. ప్రవక్తలే చెప్పగలమాట. యేసు ప్రవక్త దేవుడు కాదు, దేవుడు సృష్టికర్త. ఈమెను రక్షించుకోవాలి ఇప్పుడు. అప్పుడు ఆమె నెమ్మదిగా లైన్లోకి వచ్చింది. లైన్లోకి వచ్చింది. కానీ నాకు భర్త ఉన్నాడని ఒప్పుకోలేదు. అంటే ఒప్పుకోలేదు. కానీ యేసు ప్రభు నీకు 5 ఉన్నారు, 6వాడు నీవాడు కంటే మౌనము అంగీకారం. అంటే మౌనము అంగీకారం. నోరు మూసుకుని ఉంది అంటే అర్థం ఏంటి? పాపాన్ని ఒప్పుకున్నట్టు లెక్క. పాపాన్ని ఒప్పుకున్నట్లే. అప్పుడు పరిగెడుతుందయ్యా ఊర్లోకి. ఉంటుంది చూడక్కడ. యోహాను సువార్త 4వ అధ్యాయము 28 28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి మీరు వచ్చి నీళ్ళు అది తోడుకోలేదు, ఈయనకి పోయలేదు. అంటే 2 పనులు. ఇంకా అసలు ఆమెకి నీళ్ళు కావాలి, ఈయనకి నీళ్ళు కావాలి. అంటే అవును, ఆమెకి నీళ్ళు కావాలి, ఆమెకి ఎంత నీళ్ళు కావాలి? కొండ నీళ్ళు కావాలి, బాండ నీళ్ళు కావాలి. ఏసుకని కావాలి తాగనాకి. ఈయన తాగలేదు, అది కొండలో నీళ్ళు పోసుకోలేదు. అంటే అసలు చేత వేసింది కానీ పైకి తీయలేదు. అది అంటే చేయలేదు. అసలు చేత వేయలేదు. దాంట్లో ఈ సంభాషణ జరిపోయింది.
కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఉమ్, మీరు వచ్చి ఉమ్, నేను చేసినవన్నయు ఉమ్. నాతో చెప్పిన మనుషుని చూడుడి. అంతవరకు ఆమె పాపాన్ని ఎవడు గద్దించలేదు. గద్దించిన సరిపోరు అంటే గద్దించడం సరిపోరు. అలాగుంటుంది మరి, మామూలుగా ఉండదు. అప్పుడు హృదయం రిపెంటెన్స్ చెప్పు రిపెండెన్స్ ఎక్కడ నువ్వు దగ్గర. అంత భయంకరమైన వ్యక్తి యొక్క పాపాన్ని బయటపెట్టి అక్కడే వదిలిపెట్టలు చేశాడు. ఆమె చేద వదిలేసింది, కొండను కూడా విడిచిపెట్టి కొండ వదిలేసింది, ఊరిలోనికి వెళ్ళి నీళ్లు వదిలేసింది, ఆరో ఓడిని వదిలేసింది. అంటే 6వ వాడిని కూడా వదిలిపెట్టి అంతే. ఇంతకు ముందు వదిలేసిన 5 కూడా ఒప్పేసుకుంది. అంటే సంపూర్ణమైన పాపి పరిశుద్ధురాలు అయిపోయింది. ఎక్కడ? బావి దగ్గర. బావి దగ్గర ఆమెను కడిగేశాడండి. దేంతో కడిగాడు? యేసు రక్తంతో కడిగేశాడు. పరిశుద్ధురాలు అయిపోయింది. అప్పుడు పరుగు లగ్గించుకుంది. ఏం లగ్గించుకుంది? పరుగు లగ్గించుకుని నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడు, నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా, క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దకు వచ్చుచుండ్రి. ఆయన ఎద్దకు వచ్చుచుండ్రి. ఇప్పుడు నీ భర్తను తీసుకురామన్నాడు కదా, ఆయన తీసుకొచ్చేస్తే ఈ ఊరంతా రాకపోను. ఆయన ఇప్పుడు తీసుకురాలతో ఊరంతా వస్తుంది. ఊర్లో ఎవరు ఉంటారో చెప్పు. ఆమె బంధువులు, ఆమె ఇరుగు పొరుగు వాళ్ళు, ఆమె ఇంతకుముందు వదిలిన 5 భర్తలు, అప్పుడున్నవాడు, మొత్తం అందరూ వచ్చేసారు. అంటే ఈమె పాపాన్ని చెప్పింది, ఈయన సరి చేసింది ఎవడరా అని చూడండి, కాళ్ళు వచ్చారు. ఇంతకు ఈయనెవరు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఎవరైనా రక్షకుడు. ఎప్పుడైతే రక్షింపబడిందో ఆమె యొక్క వదిలేసిన 5 భర్తలు, 6వ వీళ్ళందరూ కూడా సరి చేయబడ్డారు. ఇంకా ఊర్లో పాపమే లేదు. ఇంకా ఊర్లో 2 రోజులు రకంగా 2 దినములు ఉండాను. 2 రోజులు ఉన్నాడు. 2 దినములు. 2 రోజులు ఎవరు నీళ్ళు తాగాలి? యాకోబు నీళ్ళు, బావి నీళ్ళు, సమరయులు. సమరయులు నీళ్ళు. సమరయులు యూదులు సమరయులు నీళ్ళు తాగుతారా? తాగరు. శిష్యులందరూ ఎవరు? యూదులు. ఏసెవడు? యూదుడు. యూదుడు. ఇప్పుడు ఎలాగప్పుడు యేసు ప్రభువా ఏంటి ఇలా చేస్తాను, మేము సమరయులు ఊర్లోకి రాము, వాళ్ళు నీళ్ళు తాగం, వారు అన్నం తిన్నాం అంటే ఎలాగుంటుంది? నువ్వు సేవకు పనిచేయవు అంటే సేవకు పనిచేయవు. అక్కడ విరిచేడు వారి జీవితాలని. శిష్యుల యొక్క 12 మంది యొక్క జాతి తీసేసింది సమరయ పట్టణం. సమరయ ఎవరు? సమరయులు ఎవరు? సమరయులు ఎవరు? సమరయుల ద్వారానే జాతి, రంగు, భాషా భేదం, జాతి, రంగు, భాషా భేదం కలవారెవరు లేరు, ప్రేమే పల్గు ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ఓ ప్రియుని దేశము, నా ప్రియ దేశము. యేసు ప్రభు శిష్యుల్ని కూడా చేశాడు, సరి చేశాడు, కడిగేసాడు మొత్తం. పేతురికే స్వభావం ఉంది. జాతి నేను యూదుడిని. ఆసక్తి యాకోబుకి యూదుడు, బర్తలమికి యూదుడు, యోహానికి, తోమాకి, చిన్న యాకోబుకి, పెద్ద యాకోబుకి, ఇస్కరియోతు యోధాకి, 12 మందికి ఏముంది? యూదులు అనే యూదులు. ఈయన కూడా యూదుడు కాబట్టి, మరీకి పుట్టిడు కాబట్టి, యేసేపు తండ్రిగా చేయబడ్డాడు కాబట్టి యూదుడు అనుకుంటాడు. అలా యేసేపు యూదుడా? కాదు, సర్వలోక సృష్టికర్త. అదే అంటాడు యేసు ప్రభు విషయంలో. ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాలి కాబట్టి
ఇందులో పుట్టాడు. ఇందులో యూదుల్లోంచి. తీయ పాట ఆ మాటది. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4:22 వచ్చును. 22 వచ్చును. మీరు మీకు తెలియదని ఆరాధించువారు, మేము మాకు తెలిసిందని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది. అది రక్షణ ఎవరిలోంచి రావాలి? యూదుల్లో నుండే కలుగుచున్నది. అందుకని యోధా గోత్రంలో పుట్టాడు. కానీ యేసు సరిగ్గా బైబిల్ అంతా బాగా చదివే నాలెడ్జ్ ఉంటే యేసు యూదుడు కాదు, ఏ జాతోడు కాదు. ఎవరైనా దేవుడు మొదటివాడు, కడపటివాడు, జీవించేవాడు, పాపాన్ని తీసానికి మృతుడవనకు వచ్చాడు కాబట్టి యూదు అనిపించుకున్నాడు. యోధగత సింహం అనిపించుకున్నాడు. పరలోక రాజ్యంలో ఏం లేదు, జాతి రంగు భాష భేదం లేదు. ఎప్పుడైతే ఊర్లోకి వెళ్ళి ఈమె యేసు ప్రభు యొక్క సర్వీసులో మొట్టమొదటి యేసు ప్రభు సేవలో మొట్టమొదటి బహిరంగ సభ చేసింది ఎవరు? సమరయ స్త్రీ. రక్షింపడకముందా? రక్షించబడిన తర్వాత. ఎక్కడ రక్షింపబడింది? బావి దగ్గర. ఎంతకాలం వచ్చింది పాపిగా అక్కడికి? యేసు అక్కడికి వచ్చే రోజు వరకు పాపిగానే వచ్చింది, పాపిగానే వెళ్ళింది. యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, పాపిగా వచ్చింది. అదే పాపం లాస్ట్. ఎవరు తెలుసా సంగతి? ఎవరికి తెలుసు? యేసుకు తెలుసు. ఈమె పాపం వీళ్ళతో లాస్ట్. అందుకని యేసు ప్రభు సేవలో మొట్టమొదటి అంటే ఓపెన్ ఎయిర్ బహిరంగ సభ చేసింది ఎవరు? సమరయ స్త్రీ. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు. మరి బహిరంగ సభలో ఏం చెప్తారు వీళ్ళు? వాక్యం, అయ్యా నేను గతకాలం గొప్ప పాపిని, అలాటోని ఇలాటోని అంటే యేసు ప్రభు నన్ను రక్షించాడు, నా పాపాలన్నీ కడిగేశాడు, ఇప్పుడు నా పాపాలను విడిచిపెడాను, నేనే పాపాలో చేయను. అలాగే ఏమి కూడా. అప్పుడు ఈమె ద్వారా సమరయ పట్టణం అంతా మొత్తానికి ఏమైపోయింది? మారిపోయారు. 41, 42 యోహాను సువార్త 4వ అధ్యాయం లేకపోతే 39 నుంచి నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయల్లో అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిరి. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేనివాడు బలమైనట్టి జనమగును. ఎన్నిక లేనివాడు బలమైనట్టి జనమగును. లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి. యేసు ప్రభుతో ఉన్న శిష్యులు 12 మంది ఇంకా సువార్తకు వెళ్ళకముందే ఈమె సువార్త చేసింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు సాక్ష్యం ఇచ్చిన అని సాక్ష్యం స్త్రీని బట్టి ఆ ఊరిలోని సమరయలో అనేకులు యేసుక్రీస్తును విశ్వాసం ఉంచిరి. ఇంతకీ యేసు ప్రభు చెప్పాడా? సమరయ పట్టణంలో మొట్టమొదటి వాక్యము ఈ స్త్రీ చెప్పిందా? సమరయ స్త్రీ. ఈమె తర్వాత ఆయన చెప్పాడు 2 రోజులు ముందెవరు చెప్పారు సువార్త? సమరయ స్త్రీ. ఆమె ద్వారా అప్పటికే రక్షణ వచ్చేసింది అందరికి. వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు యేసు వస్తున్నాడు. ఆ సమరయులు ఆయన ఎద్దుకు వచ్చి ఇప్పుడు అప్పటికే రక్షణ వచ్చింది వాళ్ళకి. రక్షింపడిన తర్వాత ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎక్కడున్నాడు? బావి దగ్గర ఉన్నారు. ఎవరి కోసం? నువ్వు తీసుకురాన్నాడు కదా, ఎవరిని పిరమిడ్ని తీసుకురాన్నాడు కదా. పిరమిడ్ని తీసుకురావడం కాదు, ఊరుంది తీసుకొచ్చింది నాకు. ఊరంతా ఒక్క పిరమిడ్ తెమ్మన్నాడా? 6 తెమ్మన్నాడా? ఒక్కనే తెమ్మన్నాడు. మొత్తం 6 వచ్చేసారు ఆ పిరమిడ్లు అందరూ. అక్కడతో వాళ్ళు పాపం పోయింది, దీని పాపం పోయింది. ఇక మళ్ళీ వాళ్ళు వ్యభిచారం చేస్తారా? చేయరు. ఎవరు? సమరయులు. సమరయులు కాదు, ఆ 6 ఇవి చేస్తుంది ఇంకా చేయదు. ఎంత మార్పు అండి! అంటే మార్పు వచ్చింది.
మామూలు అధ్యాయం కాదండి ఇది. ఇది ధ్యానిస్తే మామూలుగా ఉండదు ఇంకా. ఆ సమరయులు ఆ, ఆయన ఎద్దుకు వచ్చి ఉమ్, తమ యొద్ద ఉండుమని ఆ, యేసుక్రీస్తును వేడుకొండ్రు గనుక ఆ. ఆయన అక్కడ 2 దినములు ఉండెను. మరి ఇంకేటి 2 రోజులు ఉన్నాడంటే ఎంత వాకింగ్ చెప్పేదాడండి. ఆయన పనే బాప్టిసేస్తాం అంటే బాప్తీసులు ఇవ్వడం. 4 అధ్యాయుల పైన. ఆయన మాటలు వినినందున ఆ. ఇంకను అనేకులు నమ్మి ఉమ్, ఆ స్త్రీని చూచి ఉమ్. ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక ముందు సువార్త చెప్పింది ఎవరు ఊరికి? సమరయ స్త్రీ ఎవరి సువార్తను బట్టి సమరయులు రక్షణ పొందారు. సమరయ స్త్రీ దాని తర్వాత వెళ్ళి ఆయన తెచ్చుకుని ఇంకో 2 రోజులు వాక్యం విన్నారు. ఇప్పుడు ఈయన వాక్యం చెప్పడం వల్ల ఏమింది? మిగతా వాళ్ళందరూ కూడా రక్షణ వచ్చింది. మొత్తం ఊరంతా మారిపోయింది. మారిపోయింది లేదా అంటే ఆ స్త్రీ, ఆమె పేరు రాయబడలేదు, ఆ సమరయ స్త్రీని యేసు ప్రభు ద్వారా ఊరు మారిపోయింది. తర్వాత మా మట్టుకు మేము విని ఉమ్, ఈ నిజముగా లోకరక్షకుడిని ఉమ్, తెలుసుకొని ఆ, నమ్ముచున్నామండ్రి. చాలు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? లోకరక్షకుడు. ఈ మాట మొట్టమొదటి చెప్పింది ఎవరు? దూతలు. దూతలు చెప్పారు. ఆయన పుట్టినప్పుడు దూతలు చెప్పారు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషము సంతోషకరమైన సువర్తమానం సువర్తమానం నేను మీకు తెలియజేసి నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు ఆ. నేడు రక్షకుడు ఆ, మీ కొరకు పుట్టి ఉన్నాడు. అది దూత ముందు చెప్పింది, ఈయన రక్షకుడు పుట్టాడండి. సమరయ పట్టణానికి ఆ సువార్త వెళ్ళలేదు. ఎందుకు వెళ్దు? యూదుల పట్టణానికి వెళ్ళరు వెళ్ళరు కాబట్టి. ఎవరు వెళ్ళారు? యేసుప్రభు గారు దేవుడు వెళ్ళాడు. జాతి మత కుల భేదం లేని దేవుడు వెళ్ళారు. ఇంకా నీకు తప్పదు. ఆయన లేకపోతే శిష్యులు ఒకడు వెళ్తాడా? వెళ్ళడా? నేను యూదుని నేను అన్నాడు కదా. ఎక్కడ 10వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో అటు ఎవరితో పేతురు యూదుని కాబట్టి నేను ఎవరైనా ముట్టుకోను అన్నాడు లేదా? అంటే అప్పుడు 4 చెంగులు అవును అంటే వస్త్రం ఒకటి వచ్చి అన్ని జాతి పక్షులు కీటకాలు జంతువులు ఉన్నాయా? ఉన్నాయండి. నేను తిన్నా అన్నాడు. ఎలాగా అంటే నేను నిజమా? ఆ జంతువులు చంపుతున్నా మన లోకంలో అన్ని జాతుల వారికి అన్ని మతస్థులు వాక్యం చెప్పరా అని చెప్తున్నాడు. ఎవరికి? పేతురికి. 10వ అధ్యాయం వరకు పేతురు యూదులకు తప్ప ఎవరికి అన్యులకి వాక్యం చెప్పలేదు. అంటే అన్యులు ముట్టుకోకూడదు. వాళ్ళు యూదులు ఎవరిని ముట్టుకోకూడదు, ఎవరిని ఎవరో కూడా యూదులు ముట్టుకోకూడదు. అంత పవిత్రులు యూదులు అంటే. అందుకని సమరయులు ఎవరో అని ప్రశ్న వేశాడు. ఎవరో సమరయులు షెమెరు అనేవాడిని బట్టి ఎవరి కాలంలో? ఒమ్రీ కాలంలో. ఎక్కడుంది? 1 రాజులు 16వ అధ్యాయము 23, 24లో ఉంది. రాను ఏమైంది? అది సుమ్రోను అయ్యింది. మళ్ళీ ఏమైంది? కొంతకాలం ఎంతో మంది రాజులు పరిపాలించేదాన్ని. ఆఖరికి పాపపట్నం అయిపోయింది. సమరయ అంటే సమరయ అయిపోయింది. దేవుడు వెళ్ళి యేసుప్రభు వాళ్ళని రక్షించాడు. సమరయులకి రక్షణ యేసుప్రభు ద్వారా వచ్చింది. ఆ బావి దగ్గర ఆమెను కలుసుకోవడం ద్వారా. కలుసుకోవడం పోతే ఏమవుతుంది? రక్షణ లేదు. ఎంత నిగూఢమైన అర్థం సమరయ అనే మాట మీద ఉంది. ప్రశ్న వేసింది ఎవరు? ఆనంద్ కుమార్ గారు. కుమార్ తాడేపల్లి. తెలుసుకోవాలి. అతన్ని బట్టి అందరూ తెలుసుకోవాలి. ఇంతటితో ఈ యొక్క వీడియో పూర్తి చేస్తాను.